మా అన్నయ్య ఎక్కడున్నారు? మేము అతిథుల గురించి అయితే చెప్పగలం గానీ జ్వరపడ్డ వారి గురించి కాదు. అసలు మేము మీ అన్నయ్య గురించే ఎదురు చూస్తున్నాం. మీరు మా అన్నయ్య కోసం ఎందుకు ఎదురు చూస్తున్నట్టు? వారి రాక కోసం చూడట్లేదు, మీరిద్దరూ వెళ్తారని ఎదురు చూస్తున్నాం. మరి మీ అన్నగారు వస్తేనే గాని మీరు దయచేయరు కదా. రాజమాత మాకు చెప్పారు మీ అన్నయ్య తిరిగి రాగానే మీరిద్దరూ మహల్ నుంచి వెళ్ళిపోతారని. కనుక వారు ఎక్కడున్నప్పటికీ వారిని పిలిపించు. వచ్చాక మీరిద్దరూ మహల్లో నుంచి వెళ్ళిపోవచ్చు. అయినా మీ అన్నయ్య ఎక్కడున్నది నీకు తెలుసని కూడా మాకు బాగా తెలుసు. మీ రాజపుత్రులు తమ అతిథుల్ని ఇలాగే గౌరవిస్తారా? లేదు, మేం మా అతిథుల్ని భగవత్ స్వరూపులు అనుకుంటాం. కానీ ఇందాకే మేం చెప్పాంగా మీరు మా అతిథులు కారని. ఇంట్లోకి చొరబడి వచ్చి కూర్చునే వాళ్ళని అతిథులు అనరు, దొంగలు అంటారు. మీరు మా అన్నయ్యని నన్ను దొంగలంటున్నారా? మేం కాదు, మీ అన్నా చెల్లెళ్ళ చేష్టలే అలా అనిపిస్తున్నాయి. నువ్వింకా వెళ్ళలేదేంటి? నువ్విక్కడ మద్యం పుచ్చుకుంటున్నావా? నేను బయలుదేరాను ప్రియమ్మదా, కానీ ఆ ఫోటోలు నన్ను ఇక్కడి నుంచి కదలకుండా చేశాయి. ఈరోజు నేను మొదటిసారిగా గోడలకి చెవులుంటాయని నీకు తెలీదా సర్దార్? మా రాజమహల్ గోడలకున్న చెవులు చురుకైనవి, ఇంకా పదునైనవి కూడా. నీకు తెలిసిన రహస్యం నీ పెదాల మీదే కాదు, నీ మనసులో నుంచి కూడా బయటికి రాకూడదు. నీ ఈ నిర్లక్ష్యం వల్ల ఈ రాజ్మహల్ సర్వనాశనం కాకముందే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఈ పని నువ్వెంతో జాగ్రత్తగా చేయాలి. ఎక్కడా ఏ పొరపాటు జరగకూడదు. ఈ పని జరగకపోతే నువ్వు బతికి బట్ట కట్టలేవు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోయిందంటే నీకు ముట్టవలసిన పైకం పూర్తిగా అందుతుంది. ఈ డబ్బు తీసుకో. మీరేం భయపడకండి, అతను రేపు సూర్యోదయాన్ని చూడకుండా చేస్తాను. ఆలోచించి చెయ్యి. ఎవరది? ఎవరు? ఎవరంటే మాట్లాడరే? ఎవరు? ఆగో! ఎవరు? ఆగో! ఇక నువ్వే చూస్తావుగా. నువ్వు దాచిపెడుతున్న రహస్యాన్ని దాన్ని నీ నోట కక్కించడానికి నేనేం చేస్తాను.
రాజేశ్వరి ఏమైంది? ఆ మనిషి వచ్చి నన్ను నా జీవితం నాశనమైంది రాణి గాయత్రి. ఆ దుర్మార్గుడు నా శీలాన్ని. నీకు ఈ పరిస్థితి తెచ్చింది ఎవరు రాజేశ్వరి? చెప్పు మాకు. వారు మీ అతిథి రానా గారు. ఎవరది? ఆ వస్తున్న మనిషే. ఈ ఆమీర్ కోట్ భూమి నువ్వు చేసిన పాపంతో మలినమైపోయింది. ఇప్పుడు మేము నీ రక్తంతో కడిగి దాన్ని ప్రక్షాళన చేస్తాం. అయితే మేము నీకు శిక్ష విధించే ముందు మాకొకటి తెలియాలి. మా మహల్లోనే ఒక స్త్రీని మానభంగం చేసే సాహసం నువ్వు ఎలా చేశావు? ఎవరు నువ్వు? చెప్పు ముందు, ఎవరు నువ్వు? ఇంత దిగజారిన పని చేయగలిగిన వాడివి ఇలా మా కళ్ళలోకి సూటిగా ఎలా చూడగలుగుతున్నావు? రాజ్మాత, ఆపకండి మమ్మల్ని. ఈ మనిషి మన ఇంటి నీడలోనే ఒక స్త్రీ గౌరవాన్ని కించపరచాలనుకున్నాడు. దౌర్జన్యం చేశాడు. రాణగారు, ఇదంతా అబద్ధం. దాడి నా మీద జరిగింది. ఈ పని నేను చేసింది కాదు. ఎవరో కుట్ర చేస్తుంటే నేను విన్నాను. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నారు. ఎవరినో చంపాలని చేస్తున్న కుట్ర. నేను వాళ్ళని వెంబడించాను. వాళ్ళు నా మీద దాడి చేశారు. మీరే చూస్తున్నారు కదా మొహం మీద ఈ గాయాలు. అవును, నేనే అతన్ని కొట్టాను. కానీ అతను చెప్పేవన్నీ అబద్ధాలు. అన్ని అబద్ధాలే చెప్తున్నాడు ఆ మనిషి. రాణా గారు, నీతో మాట్లాడిన తర్వాత నేను నా గది వైపు వెళ్తున్నాను. అప్పుడే దుర్మార్గుడు బలవంతంగా నన్ను మూలకి లాక్కెళ్ళాడు. అక్కడ అబద్ధం చెప్పకు. నీలాంటి బజారు మనిషి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. మర్చిపోయారా మీరు ఆమీర్ కోట రాజుగారి దర్బార్లో ఉన్నారని? నేనెవరినో మీకు తెలిస్తే మీరు నాతో ఇలా మాట్లాడేవారు కాదు. రాజమాత, నేనెవరినో వీరికి చెప్పండి. రాజ్మాత, ఈ మనిషి ఎవరో మీకు తెలుసా? నువ్వు అనుభవిస్తున్న ఆనందాన్ని భిక్షగా వేశాను. ఈ రోజు నువ్వు ఇలా ఉన్నావంటే అది కేవలం నా వల్లనే. నీ నిజ స్వరూపమేమిటో రాణా గారికి సమయం. చెప్పండి రాజమాత. మాకు వీరెవరో తెలుసు, కానీ ఎలాంటి వారో తెలియదు. వీరు మీ తండ్రి పెదరాణా గారికి విశ్వాసపాత్రులుగా ఉండేవారు. ఎప్పుడో వీరి మహల్ నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీరు మత్తులో ఉన్నారు.
అయినా మాకు అర్థం కావడం లేదు వీరి రక్తంలో ఇప్పుడు మంచి మర్యాద ఉన్నాయో లేక మద్యమే ఉందో. సిపాయిలు, ఇతన్ని బంధించండి. రాణాగారు, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మిమ్మల్ని అందరూ మోసం చేస్తున్నారు. రాణాగారు, మీ కళ్ళకి మీరు గంతలు కట్టుకున్నారు. అందుకే గతాన్ని నేను చూస్తున్నట్టు మీరు చూడలేకపోతున్నారు. స్త్రీ బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. ఆపండి. ఒక స్త్రీ గురించి ఇంత నీచంగా మాట్లాడి మీరు మీ పాపాన్ని నిరూపించుకున్నారు. కానీ ఒకటి మర్చిపోతున్నారు, మీకు జన్మనిచ్చి ఈ లోకంలోకి తెచ్చింది కూడా ఆమె కూడా ఒక స్త్రీయేనని. మీరు ఎంతో దిగజారిపోయారు. మీరసలు మనిషే కాదు, కేవలం ఒక మృగం అండి, మృగం. మీ శరీరంలో రక్తం కాదు, విషం ప్రవహిస్తోంది. నా శరీరంలో ప్రవహిస్తున్న రక్తం అది ఎలాంటిదో ఎలాంటిది కాదో నేను ఇప్పుడే ఈ నిరూపిస్తాను. మనిషిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి వెంటనే. ఇటువంటి మనిషికి మాటలతో బుద్ధి రాదు. బురదలో రాయి రువ్వితే ఆ బురద చింది మన మీదే పడుతుంది. ఆగండి, ఆగండి. ఆస్తుల్ని మించింది ప్రాణం అంటారు. ఆ ప్రాణాన్ని మించింది గౌరవం. ఇక ఈ మనిషి నా నుంచి నాకు అత్యంత అమూల్యమైనది దోచుకున్నాడు. మీరు వీణ్ణి కేవలం నిర్బంధిస్తారా రానగారు? మా అన్నయ్య ఇప్పటిక లేడు అంటే ఈ మనిషి నాకు చేసిన దానికి వీణ్ణి ఎవరు శిక్షించరా? రాణాగారి మీద నమ్మకం ఉంచు. రాణాగారు ఎప్పుడు న్యాయమే చేస్తారు. అది ఈ రోజు చేస్తారు. కానీ ఎప్పుడు చేస్తారు రాణి గాయత్రి? ఈ మనిషి చేసిన నేరం ఇప్పుడు మీ అందరి ముందుంది. అయినా ఈ మనిషి ఇక్కడ సజీవంగా నిలబడే ఉన్నాడు. ఎందుకు? మా అన్నయ్య మీ గురించి కేవలం ఒక్క మాట అన్నారు రాణి గాయత్రి. కానీ రాణా గారు వారిని చావబాది వారి ప్రాణాలు తీశారు. ఇప్పుడు ఈ మనిషి ఇంత నీచంగా ప్రవర్తిస్తే ఇతన్ని మీరు కేవలం ఖైదు చేస్తారు. ఇలా రాణికైతే ఒకలాగా, నా వంటి ఆడపిల్లకి మరోలా ఉంటే దాన్ని న్యాయం చేయడం అన్నారు రాణా గారు. న్యాయం జరుగుతుంది, అది ఇప్పుడే జరుగుతుంది. ఈ మనిషి నీ పట్ల నేరం చేశాడు. ఇతనికి శిక్ష కూడా నువ్వే వేస్తావు. ఇతనికి ఏ శిక్ష విధించాలో అది నువ్వే నిర్ణయించాలి. మరణ శిక్ష. అలాగే అలాగే. రాణా గారు, పోయిన నా పరువు ఎలాగో తిరిగి రాదు రాణా గారు. మీరు చేసిన ఈ న్యాయంతో నా మనసులో బాధకి ఉపశమనం కలిగింది. ఒకవేళ మీ దుఃఖాన్ని తగ్గించడానికి మేమేమైనా చేయాలి అంటే అది ఖచ్చితంగా చేస్తాం. కొన్ని పనులు కేవలం మీరు మాత్రమే చేయగలరు రాణగారు. అసలు ఈ మనిషిని హతమార్చే అధికారం మా అన్నయ్యకే ఉంది. మరి ఇప్పుడు వారు ఇక్కడ లేరు. అందుకే నేను మీకు విన్నవిస్తున్నాను రాణగారు. నేరం మీ ముంగిట్లో జరిగింది రాణగారు. కనుక శిక్ష కూడా మీరే అమలు చేయాలి. మీరీ మనిషిని హతమార్చాలి రాణగారు. ఇంకో 3 రోజుల తర్వాత అందరి సమక్షంలో మేమే నీకు మరణ శిక్ష అమలు చేస్తాం.
రాణా గారు, మీ వల్ల మహాపాపం జరుగుతోంది. అసలు ముందు మీరు వాస్తవం తెలుసుకోండి. ఆ వాస్తవం నేను మీకు... ఈ వ్యక్తిని తీసుకువెళ్ళండి. నన్ను వదలండి. వదలండి. రాణా గారు, ఇది అన్యాయం. నేను ఇప్పుడు నిజం చెప్పేస్తాను. ఒకసారి రాజమాతతో మాట్లాడివ్వండి. రాణా గారు, అది మీరు చేసింది సరైంది. అంత పెద్ద గొడవ జరిగాక నేనిలా నవ్వుతూ ఎలా ఉండగలను అనుకుంటున్నారు కదూ? మా అన్నయ్య నేర్పించారు నాకు, మనసు ఎలా ఉన్నా నవ్వుతూనే ఉండాలని, కన్నీళ్ళని దాచుకోవాలని. కానీ ఇప్పుడు అర్థమైంది, కన్నీళ్ళు ఎంత దాచుకున్నా దాగవని. ఈ మహల్కి వచ్చిన తర్వాత మా ఇద్దరికి జరిగిన వాటిని ఎలా మర్చిపోగలను? మా అన్నగారు కొత్త సంవత్సరానికి ఈ బట్టలన్నీ నా కోసం తీసుకొచ్చారు. కానీ వీటిల్లో దేన్ని కూడా ధరించాలని నాకు అనిపించట్లేదు. ఈ బట్టలు ఎవరికైనా దానం చేసేయండి. నువ్విప్పుడు బాధలో ఉన్నావు. ఈ సమయంలో నువ్వు ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఇక్కడున్నాను, నాతో పాటు నా కన్నీళ్ళున్నాయిగా. మీరు వెళ్ళండి గాయత్రి. కొన్ని గాయాల్ని తోడు కాదు, ఒంటరితనమే మానుపుతుంది. కాళ్ళు భూమిలో పాతుకుపోయినట్టు ఇంకా నిల్చున్నావే. నువ్వు వెళ్తే నిన్ను నాశనం చేసేందుకు నేను పండుగ చేసుకుంటా.